హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఫ్లిప్కార్ట్లో నేను తీసుకున్న లంచ్ బాక్స్ సెట్స్ ఎలా వచ్చాయో ఇన్ డీటెయిల్గా చూసేద్దాము. వీడియోలో చూపించే అన్ని లంచ్ బాక్స్ స్టెయిన్లెస్ స్టీల్ క్వాలిటీతో తీసుకున్నవేనండి. ముందుగా క్లాసిక్ ఎసెన్షియల్ వారి లంచ్ బాక్స్ సెట్ చూసేద్దాము. దీనికైతే వీళ్ళు మనకి బ్యాగ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇందులో అయితే మనకి 7 కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి. రిఫరెన్స్ పిక్లో చూపించినట్టుగా దీని ప్రైస్ నాకు 574 రూపీస్ పడింది. 2 జిప్స్ ఇచ్చారు మనకి బ్యాగ్ కూడా లాంగ్ హ్యాండిల్ అండ్ షార్ట్ హ్యాండిల్ 2 హ్యాండిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మంచి లెదర్ క్వాలిటీతో ఇచ్చేస్తారు బ్యాగ్ అయితే. ఇందులో ఈ సెట్లో మనకి ఏమేమి వచ్చాయో చూసేద్దాము. మనకు ఒకటి స్టెయిన్లెస్ స్టీల్ క్వాలిటీ వాటర్ బాటిల్ అండ్ 1 రైస్ బౌల్ అండ్ 2 కర్రీ అండ్ సాంబార్ బౌల్ ఇచ్చేస్తారు. దాంతో పాటు చట్నీ బౌల్ అండ్ 1 ఫోర్క్ అండ్ 1 స్పూన్ కూడా ప్రొవైడ్ చేశారు. మనకి వాటర్ బాటిల్ మూవ్ అవ్వకుండా ఉండటానికి లోపల ఇలా ఇచ్చారు. ఈ జిగ్జాగ్ నెట్ లైన్ ఇచ్చారు కదా, అక్కడ మనకి ఫోర్క్స్ కానీ స్పూన్స్ కానీ పెట్టుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది. అండ్ వీళ్ళు కూడా మనకి ఫోర్క్ అండ్ స్పూన్ పెట్టుకోవడానికి కూడా ప్రొవిజన్ ఇచ్చారు. ఇచ్చిన జిగ్జాగ్ లైన్లో మనం టిష్యూ పేపర్స్ కూడా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకున్నానండి. పైన బ్లూ కలర్ ఉంది, కాకపోతే లోపల వాటర్ బాటిల్ మాత్రం మనకి స్టెయిన్లెస్ స్టీల్ క్వాలిటీలోనే వచ్చేసాయి. బాక్స్ క్వాలిటీ కానీ క్వాంటిటీ సైజ్ కానీ ఎలా ఉందో చూసేద్దాం. మనకి పైన ప్లాస్టిక్లో ఉంటుంది, టప్పర్ వేర్ క్వాలిటీలో, కాకపోతే లోపల మనకి స్టెయిన్లెస్ స్టీల్ కోటెడే ఉంటుంది. బాక్స్ చాలా ప్రీమియం క్వాలిటీతో ఇచ్చేసారు. మనకైతే ఆఫ్లైన్లో ఇంత తక్కువ ప్రైస్లో మాత్రం దొరకదు. ఇదైతే మనకి రైస్ బౌల్గా యూజ్ చేయొచ్చు. ఈ ట్యూబ్ బౌల్స్ ఉన్నాయి కదా, మనకి కర్రీస్ కానీ సాంబార్ కానీ యూజ్ చేసుకోవచ్చు. ఇది పచ్చడిగా యూజ్ చేసుకోవచ్చు. ఇదైతే మనకి ప్లాస్టిక్ క్వాలిటీలోనే ఇచ్చేసారు. ఈ కంటైనర్స్ అయితే మైక్రోవేవ్లో యూజ్ చేయొచ్చు. అంటే మైక్రోవేవబుల్ కంటైనర్సేనండి. అందులో పెట్టినా కానీ మనకి ఎలాంటి డ్యామేజ్ అవ్వదు. అండ్ నెక్స్ట్ మిల్టన్ వారి లంచ్ బాక్స్ సెట్ చూసేద్దాము. ఇది కూడా మనకి పౌచ్తో సహా ఇచ్చేసారు. ఇవి రెండు కూడా ఫస్ట్ది సెకండ్ది కూడా జెంట్స్కి అయితే బాగా యూస్ఫుల్గా ఉంటుంది. అంటే లాంగ్ హ్యాండిల్ ఇచ్చారు కదా, సో వీళ్ళు మనకి షోల్డర్ పైన వేసుకొని హ్యాపీగా వెళ్ళొచ్చు. దీని సైజ్ కూడా అడ్జస్టబుల్ చేసుకోవచ్చు. లాంగ్ హ్యాండిల్, షార్ట్ హ్యాండిల్ 2 హ్యాండిల్స్ ప్రొవైడ్ చేశారు. మిల్టన్ బ్రాండెడ్ కదండి. ఇందులో అయితే మనకి 3 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. నేను బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను, అందుకే నాకు దీని ప్రైస్ 1709 రూపీస్ పడింది. కలర్ వైజ్గా కూడా మనకు ప్రైస్ వేరియేషన్ ఉంది. ఇందులో 3 కలర్స్ అని చెప్పాను కదా, మనకి బ్లాక్ కలర్ అయితే మనకి 1800 రూపీస్లో ఉంది. ఇక్కడ మనకి వాటర్ బాటిల్ అండ్ 2 కర్రీ అండ్ సాంబార్ బౌల్ అండ్ 1 రైస్ బౌల్ ఇచ్చారు. రైస్ బౌల్ కెపాసిటీ వచ్చేసి 1800 ml అండి. మనకు వాటర్ బాటిల్ కెపాసిటీ 750 ml క్వాంటిటీ వచ్చింది. ఇవి కూడా మనకి బయట ప్లాస్టిక్ ఉంటుంది, కాకపోతే లోపల స్టీల్ ఫిక్స్ చేసి ఉంటుంది. స్టీల్ బాక్స్. మిల్టన్ అంటే మనకి తెలుసు కదా అందరికీ, నెంబర్ 1 బ్రాండ్. సో అందుకే దీని ప్రైస్ కొంచెం హైగానే ఉంది. ఇందులో అయితే మనకి పచ్చడి పెట్టుకోవడానికి కూడా చిన్న బౌల్ ప్రొవైడ్ చేస్తారు. టోటల్గా మిల్టన్ వారి సెట్లో మనకి 7 ప్రోడక్ట్స్ వచ్చేస్తాయి. అండ్ ఇదే బ్రాండ్లో 1 మోర్ లంచ్ బాక్స్ సెట్ చూసేద్దాము. దీని ప్రైస్ అయితే నాకు తక్కువలోనే వచ్చేసింది, ఎందుకంటే ఇందులో మనకి నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ క్వాంటిటీ తక్కువగా ఉంటుంది. 595 రూపీస్లో వచ్చింది. ఇది కూడా జెంట్స్కి అయితే చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఇదైతే మనకి కాస్మెటిక్ పౌచ్ టైప్లో ఇచ్చేసారు. ఓన్లీ లాంగ్ హ్యాండిలే ప్రొవైడ్ చేశారు, షార్ట్ హ్యాండిల్ లేదు. దీన్ని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు సైజ్ కూడా. పౌచ్ క్వాలిటీ అయితే చాలా ప్రీమియంగా ఇచ్చేసారు, చాలా స్మూత్గా ఉంది, అస్సలు హార్డ్గా లేదు క్వాలిటీ. 2 జిప్ లైన్స్ ప్రొవైడ్ చేశారు. ఇందులో అయితే మనకి 3 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి, బ్రౌన్, మెరూన్ అండ్ బ్లూ. నేను ఇక్కడ బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. మనకి ఫోర్క్ స్పూన్ పెట్టుకోవడానికి కూడా మనకి ప్లేస్ ప్రొవైడ్ చేశారు. ఇందులో అయితే మనకి 2 బౌల్స్ అండ్ 1 రైస్ బౌల్ ఇచ్చేసారు. ఈ రైస్ బౌల్ కెపాసిటీ మనకి 1050 ml అండి. లోపల చూస్తున్నారు కదా, మనకి చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్తో దీన్ని స్టిచ్ చేశారు. అంటే మనకి ఎలాంటి డ్యామేజ్ కానీ కింద పడినా కానీ రైస్ బౌల్స్ కానీ కర్రీ బౌల్స్ కానీ డ్యామేజ్ అవ్వకుండా ఉంది. అండ్ మనకి ఫుడ్ కూడా వేడిగా పెట్టుకుంటే ఫ్రెష్గా వేడిగానే ఉంటుంది. అలాంటి సెటప్లతో పౌచ్ మనకి డిజైన్ చేశారు. కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. మనకి ప్రతి బౌల్ పైన మిల్టన్ బ్రాండ్ లోగో కూడా ప్రొవైడ్ చేశారు. ఈ పౌచ్ మనకి బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి వీటి క్యాప్స్ కూడా బ్లూ కలర్లోనే ప్రొవైడ్ చేశారు. ఈ రైస్ బౌల్ కెపాసిటీ వచ్చేసి 1050 ml క్వాంటిటీ రైస్ పడుతుంది. ఓవరాల్గా ఇందులో మనకైతే 6 ఐటమ్స్ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ స్టే ప్యూర్ కంపెనీ వారి లంచ్ బాక్స్ సెట్ చూసేద్దాము. దీని ప్రైస్ అయితే నాకు 374 రూపీస్ పడింది. ప్రీమియం స్టెయిన్లెస్ స్టీల్ క్వాలిటీతో చాలా స్లిమ్గా ఇచ్చారు. ఇదైతే ఎస్పెషల్గా గర్ల్స్కి అయితే బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఎయిర్ టైట్ కంపార్ట్మెంట్స్ మనకి ప్రొవైడ్ చేశారు. అస్సలు అంటే లిక్విడ్స్ కూడా మనకి బయటకు లీక్ అవ్వకుండా మనకి లోపల వాచర్ కూడా ప్రొవైడ్ చేశారు. 1 కర్రీ బౌల్, 1 స్పూన్ అండ్ 1 రైస్ బౌల్, టోటల్ 3 ప్రోడక్ట్స్ వచ్చేసాయి. మనకి ఇందులో కలర్ ఆప్షన్ కూడా లేదండి.
అన్నీ కూడా మైక్రోవేవనబుల్ బాక్సెసేనండి వీడియోలో చూపించేవన్నీ కూడా. నెక్స్ట్ ఐవీ బాక్స్ కంపెనీ వారి లంచ్ బాక్స్ సెట్ చూసేద్దాము. ఈ పౌచ్లో మనకి టోటల్గా 3 ప్రోడక్ట్స్ వచ్చాయి. దీని ప్రైస్ అయితే మనకి 394 రూపీస్లో వచ్చేసింది. ఓన్లీ షార్ట్ హ్యాండిలే ప్రొవైడ్ చేశారు. మనకి ఇక్కడ పౌచ్ కూడా మంచి వాషబుల్ క్వాలిటీ బ్యాగే ప్రొవైడ్ చేశారు. మనకి ఇందులో ఫోర్క్ స్పూన్ ప్రొవిజన్ కూడా ఇచ్చేశారు. ఇందులో అయితే మనకి ఓన్లీ సింగిల్ కలరే అవైలబుల్ ఉంది. రైస్ బౌల్ అండ్ 2 కర్రీ బౌల్ అండ్ సాంబార్ బౌల్ ప్రొవైడ్ చేశారు. పౌచ్ క్వాలిటీ కూడా చాలా బాగా ఇచ్చేశారు. ఈ స్టెయిన్లెస్ స్టీల్ క్వాలిటీ కూడా చూడండి చాలా ప్రీమియంగానే ఇచ్చేశారు. ఇవి కూడా మనం మైక్రోవేవ్లో యూస్ చేసినా కానీ ఎలాంటి డ్యామేజ్ అవ్వదు. ఇక్కడ మనకి ఇచ్చిన ప్లాస్టిక్ కూడా మనకి ఎటు అంటే అటు బెండ్ అయ్యే టైప్లో ఇచ్చేశారు. ప్లాస్టిక్ అయితే చాలా స్మూత్గా ఉంది. అన్నింటిని మనం చెక్ చేసినట్టయితే ఈజీ క్లీనింగ్ అండ్ ఈజీగా మనము యూస్ చేసుకునేటట్టుగా కన్వీనియంట్గా ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఇలాంటివి అయితే ఎలా అంటే అలా కన్వీనియంట్ అవుతుందంటే అది మంచి ప్లాస్టిక్ అని అర్థము. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.